Hello ladies and gentlemen, welcome to the show. So మనం మార్స్ ఇన్ హౌసెస్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం కుజుడు మన యొక్క అష్టమ స్థానంలో, మన యొక్క జాతకంలో అష్టమ స్థానంలో ఉన్నట్లయితే మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడు అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నౌ మీకు కనుక మీ యొక్క బర్త్ చార్ట్ గురించి తెలియకపోతే, మీ యొక్క హారోస్కోప్లో మీ యొక్క గ్రహాల యొక్క పొజిషన్ గురించి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఐ విల్ గైడ్ యూ ఫ్రమ్ దేర్. ఓకే, నౌ కుజుడు అష్టమ స్థానంలో కుజుడు ఏం రిప్రజెంట్ చేస్తాడు? కుజుడు మనలోని వీరోచితం, మనలోని ధైర్య సాహసాలు, మనలోని శక్తి, మనలోని ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ స్కిల్స్ని, వీటిని అన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాడు. అలాగే స్త్రీల జాతకంలో కుజుడు పురుషుడిని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. అంటే ఎటువంటి పురుషుడు వాళ్ళ జీవితంలో వస్తాడు, ఎటువంటి పురుషులు వాళ్ళ జీవితంలో ఫేస్ చేస్తారు, వీటి గురించి కుజుడు రిప్రజెంట్ చేస్తాడు అనమాట ఉమెన్స్ హారోస్కోప్లో. ఓకే, అష్టమ స్థానం అంటే ఏంటి? అష్టమ స్థానం అంటే సీక్రెట్స్, మన జీవితంలో ఉండే సీక్రెట్స్ అన్నమాట. అలాగే అష్టమ స్థానం మన యొక్క ఇన్లాస్ని, ఇంకా ఇంపార్టెంట్గా మన యొక్క వైవాహిక జీవితాన్ని. ఎందుకంటే 7th హౌస్ అన్నది మనకి వివాహం జరిగింది. సో వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆ వివాహం జరిగిన తర్వాత ఆ జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నది అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే అష్టమ స్థానం సీక్రెట్స్ని, సడన్ ఈవెంట్స్ని, సడన్గా జరిగే ఈవెంట్స్ ఉంటాయి కదా, యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే రకరకాల పేలుడులు కావచ్చు, సడన్గా జరిగే ఈవెంట్స్, అవన్నీ కూడా అష్టమ స్థానం. అలాగే అష్టమ స్థానం ఆయుర్స్థానం అంటారనమాట. మన యొక్క లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఉంటుంది, అలాగే మనలోని వైటాలిటీ, మనలో తేజస్సు ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి ముఖ్యమైన స్థానంలోకి కుజుడు వచ్చాడు. కుజుడు అష్టమ స్థానంలోకి వచ్చిన తర్వాత హీ బికమ్స్ వెరీ సీక్రెటివ్ అండి. వీళ్ళు చాలా సీక్రెటివ్ పీపుల్ అయి ఉంటారు. వీళ్ళు సీక్రెట్గా చాలా పనులు చేస్తూ ఉండొచ్చు. ఓకే, అలాగే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క వైవాహిక జీవితం కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 8th హౌస్ మన వైవాహిక జీవితం. సో ఆ జీవితంలో కొంచెం హింస ఉండే అవకాశం ఉంటుంది. కుజుడు వైలెన్స్, తమాసిక్ ప్లానెట్, ఎనర్జీ. సో ఆ అష్టమ స్థానంలో కుజుడు ఉండి, కుజుడు కనుక బాధింపబడుతున్నాడు అనుకోండి, శనితో కానీ, లేకపోతే రాహుతో కానీ, కేతుతో కానీ, ఇటువంటి మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ కనుక కుజుడి మీద ఉందనుకోండి, అప్పుడు మన యొక్క వైవాహిక జీవితం చాలా హింసాత్మకంగా మారే అవకాశం ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటాం, మ్యారీడ్ లైఫ్ అన్నది చాలా వైలెన్స్ ఉంటుంది. ఓకే, టాక్సిక్ రిలేషన్షిప్ అంటారు అనమాట. చాలా విషపూరితమైన వాతావరణం ఉంటుంది అనమాట. అలా ఉండే అవకాశం ఉంటుంది కుజుడు కనుక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లయితే. అలాగే 8th హౌస్ సడన్ ఈవెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే అష్టమ స్థానంలో కుజుడు ఉంటాడో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, లేకపోతే ఫైర్ తోటి ఏమన్నా డీల్ చేసేటప్పుడు, ఎందుకంటే కుజుడు ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఫైర్తో డీల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అలాగే కుజుడు అష్టమ స్థానంలో పరిస్థితి బాగాలేదనుకోండి, ఇన్లాస్ తోటి చాలా తగువులు ఉండే అవకాశం ఉంటుంది. ఇన్లాస్ చాలా వైలెంట్ పీపుల్ అయి ఉండొచ్చు అనమాట. అలాగే కుజుడి యొక్క పొజిషన్ బాగుందనుకోండి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, గురుడి యొక్క దృష్టి ఉంది, అప్పుడు వీళ్ళ యొక్క ఇన్లాస్ చాలా పవర్ఫుల్ పీపుల్ అయి ఉండొచ్చు. వాళ్ళకి చాలా సపోర్ట్ ఉండొచ్చు, చాలా అగ్రెసివ్ పీపుల్, చాలా కాన్ఫిడెంట్ పీపుల్ అయి ఉండొచ్చు. అలాగే ఇన్లాస్ నుంచి ల్యాండ్స్ వీళ్ళకి రావచ్చు అనమాట. అంటే ఇన్హెరిటెన్స్ రూపంలో ల్యాండ్స్. ఇప్పుడు మనం చూస్తాం, మన ఇండియాలో ఎక్కువ కట్నాలు అయ్యి ఉంటాయి. అలాగే కుజుడు కనుక పరిస్థితి బాగుందనుకోండి అష్టమ స్థానంలో, ఇన్లాస్ దగ్గర నుంచి చాలా ఆస్తులు, భూమి, ఇల్లులు, ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అష్టమ స్థానం మన యొక్క సెక్షువల్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. శృంగారభరితమైన జీవితం ఏదైతే ఉంటుందో, అంటే మామూలు శృంగారం కాదు. ఇప్పుడు శృంగారం అన్నది 7th హౌస్ని కూడా చూస్తారు. 7th హౌస్ నుంచి నార్మల్ క్యాజువల్ సెక్షువల్ లైఫ్ అన్నమాట. 5th హౌస్ అన్నది లవ్ లైఫ్. 8th హౌస్ అన్నది మనలో ఉండే చాలా లోతైన సెక్షువల్ ఫ్యాంటసీస్,
మనం చూస్తుంటాం కొంతమందికి చాలా చాలా లోతైన సెక్షువల్ కోరికలు ఉంటాయన్నమాట. సెక్స్లో కొంత వైలెన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూసినట్లయితే ఇప్పుడు BDSM లేకపోతే డామినెన్స్, స్లేవరీ, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి సెక్స్లో కూడా. అవన్నీ కూడా 8th హౌస్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. రకరకాల సెక్షువల్ ఫ్యాంటసీస్ ఇప్పుడు చాలా రకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు పోలిగామీ, పాలిమోరీ, మల్టిపుల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఈ 8th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు, అలాగే శుక్రుడు కూడా 8th హౌస్తో కనెక్షన్ ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో వీళ్ళకి చాలా డీప్ అండ్ చాలా లోతైన సెక్షువల్ ఫ్యాంటసీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైతే కుజుడు అష్టమ స్థానంలో ఉండి అలాగే శుక్రుడి యొక్క రోల్ కూడా ప్లే చేస్తున్నప్పుడు, ఎందుకంటే శుక్రుడు కూడా మనలో డిజైర్ని రిప్రజెంట్ చేస్తాడు. కుజుడు కూడా మనలోని ఆ సెక్షువల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే కుజుడు ఆ మాస్కులిన్ ఎనర్జీ, ఎక్కడైతే కుజుడు ఉంటాడో అక్కడ ఆ ప్యాషన్ ఉంటుంది అనమాట. అలాగే కుజుడు 8th హౌస్లో ఉన్నప్పుడు ఈ యొక్క తాంత్రిక్ యాక్టివిటీస్ లేకపోతే జ్యోతిష్యము, తంత్ర, టారో, ఈ అన్నిటి మీద కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 8th హౌస్ డెత్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాడు, డెత్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, ఆయుర్స్థానం కాబట్టి వీళ్ళు ఎక్కువ డెత్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్చరీలో పనిచేయడము, లేకపోతే ఈ శ్మశాన వాటికల్లో పనిచేయడము, లేకపోతే రీసెర్చ్ ఫీల్డ్లో ఉండడం. ఎందుకంటే కుజుడు కూడా ఆ రీసెర్చ్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. రీసెర్చ్ ఫీల్డ్లో ఉండడము, ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే మీకు నార్మల్ పీపుల్కి చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే ఇది సమాజంలో ఉండేవి. ఇవన్నీ సమాజంలో మన మానవ జీవితంలో ఇవన్నీ డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. మన జీవితమే ఎక్కువ మనం సెంటర్గా మనం భావిస్తాం అనమాట. మిగిలిన ఆస్పెక్ట్స్ మనకు అంత తెలియవు. కాకపోతే లైఫ్ అన్నది చాలా డైవర్స్ ఉంటుంది అనమాట. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ జ్యోతిష్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ జీవితంలో ఉండే అన్ని కోణాలు, అన్ని డైమెన్షన్స్ కూడా మనకు అర్థం అవుతాయి అన్నమాట. సో ఈ 8th హౌస్ అన్నది ఈ నార్మల్ జీవితంలో మనకి ఎక్కువ తారాసపడదు. ఎందుకంటే 8th హౌస్ అన్నది ఆ సీక్రెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, చాలా లోతైన విషయాలు. అలాగే చేతబడి, ఇటువంటివన్నీ కూడా ఈ 8th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే 8th హౌస్లో ఈ కుజుడు యాక్టివ్గా ఉంటాడో ఈ అన్నిటి మీద కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎప్పుడైతే కుజుడు అష్టమ స్థానంలో ఉండి మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా సహకరించినప్పుడు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష్యం కావచ్చు, లేకపోతే చేతబడి కావచ్చు, తంత్ర కావచ్చు, ఈ డార్క్ మ్యాజిక్ అంటారు, ఇటువంటివన్నిటి పట్ల కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్, అవగాహన ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే 8th హౌస్ సీక్రెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎవరైతే డిటెక్టివ్స్ ఉంటారో, సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళను కూడా ఈ యొక్క 8th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. కుజుడు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటాడో ఒక్కొక్కసారి అటువంటి వృత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు కుజుడు మీ యొక్క దశమాధిపతి అయ్యుండి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే మిగిలిన చార్ట్ కూడా సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఆ డిటెక్టివ్స్ గాను, లేకపోతే ఆ సీక్రెట్ ఏజెంట్స్ గాను ఇటువంటి వృత్తుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే వీళ్ళకి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందిని చూడండి, స్పై చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతున్నాయి, ఈ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే కుజుడి యొక్క పరిస్థితి బాగోకపోతే మీ యొక్క శత్రువులు, ఎందుకంటే 8th హౌస్ అన్నది సీక్రెట్ ఎనిమీస్ అనమాట. ఓకే, సో మీ యొక్క శత్రువులు మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మీ జీవితాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీ జీవితంలో రహస్యాలను తెలుసుకుని మీ రహస్యాల్ని మీ మీదకి మీకు వ్యతిరేకంగా వాడుకోవడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. 8th హౌస్ అనేది ఒక బ్లాక్ హోల్ అండి. దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా లోతుగా వెళ్ళాలన్నమాట. ఓకే, అటువంటి హౌస్లోకి కుజుడు ఉన్నప్పుడు వీటి అన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది డిపెండింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద చార్ట్. 8th హౌస్ నుంచి కుజుడు 11th హౌస్ని చూస్తాడు. 11th హౌస్ అంటే ఏంటండి? మన ఇన్కమింగ్ గెయిన్స్, మన ఆదాయం, మన డ్రీమ్స్, మన అంబిషన్స్. సో ఎప్పుడైతే 8th హౌస్ నుంచి కుజుడు 11th హౌస్ని చూస్తాడో వీళ్ళకి ఈ 8th హౌస్ రిలేటెడ్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటారు. ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారండి, వీళ్ళు ఈ యొక్క మరణం ఏదైతే ఉంటుందో, డెత్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీళ్ళు ఇన్కమ్ పొందుతూ ఉంటారనమాట. ఈ పాలసీ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, LIC ఏజెంట్స్ ఉంటారు మనకి ఇండియాలో.
సో వీళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క డెత్ని బట్టి వాటి ద్వారా ఆ సర్టిఫికేషన్ ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతూ ఉంటారనమాట. అలా జరగచ్చు. లేకపోతే 8th హౌస్ నుంచి కుజుడు 11th హౌస్ని చూసినప్పుడు మీ ఎల్డర్ బ్రదర్ తోటి మీకు కొంచెం విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th హౌస్ మన యొక్క ఎల్డర్ బ్రదర్. అలాగే 11th హౌస్ మన ఫ్రెండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న తగవులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న హింస జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే. అలాగే 8th హౌస్ నుంచి కుజుడు మీ యొక్క 2nd హౌస్ని చూస్తాడు. 2nd హౌస్ అంటే ఏంటి? అగైన్ మన యొక్క వెల్త్, మనం కూడబెట్టుకున్న ధనం. సో వీళ్ళకి 8th హౌస్ పరిస్థితి బాగాలేదనుకోండి, కుజుడి యొక్క పరిస్థితి బాగాలేదనుకోండి, సో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఒక స్టెబిలిటీ అన్నది రాకపోవచ్చు. ఓకే. అలాగే వీరి యొక్క ఇన్లాస్కి మధ్యలో ఈ యొక్క ఫైనాన్షియల్ డీలింగ్స్ గురించి కొంచెం విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే 2nd హౌస్ మన యొక్క స్పీచ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీళ్ళ యొక్క మాట తీరు చాలా దురుసుగా ఉండి, కొంతమంది చూడండి ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారనమాట. సో వీళ్ళకి అలాగా ఉండే అవకాశం ఉంటుంది. ఊరికే ఈ బ్యాడ్ వర్డ్స్ని యూస్ చేయడం అలాగ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 2nd హౌస్ మన యొక్క తినే తిండి, మనం ఏం తింటామన్నా 2nd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే అష్టమ స్థానంలో కుజుడు ఉంటాడో వీళ్ళు ఆ మాంసాహారాన్ని ఎక్కువ ఇష్టపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఓకే. అలాగే 8th హౌస్ నుంచి కుజుడు 3rd హౌస్ నుంచి చూస్తాడు కాబట్టి 3rd హౌస్ ఏంటి? మనలో కరేజ్, మనలో ఉండే ధైర్య సాహసాలు. సో వీళ్ళకి ఆ ధైర్య సాహసాలు, ఆ కరేజ్ అన్నది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నది సడన్గా పెరుగుతుంది అనమాట. 8th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి సడన్గా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. ఓకే. సడన్గా వీళ్ళు ఎదుటి వాళ్ళని దూషించడం, అప్పటి వరకు కూడా ఆ 8th హౌస్ ఎనర్జీని వాళ్ళు అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా బర్స్ట్ అవుతారనమాట. ఒక్కసారిగా వీళ్ళు ఎదుటి వాళ్ళపైన అటాక్ చేయడము, లేకపోతే ఎదుటి వాళ్ళపైన వాళ్ళని దూషించడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ ఇట్ అండి. కుజుడు మీ యొక్క అష్టమ స్థానంలో ఉంటే ఇటువంటి ఫలితాలు ఉంటుంది. సో మీ యొక్క కుజుడి యొక్క పొజిషన్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ ఉంది, క్లిక్ మై వెబ్సైట్. సో అక్కడి నుంచి ఐ విల్ గైడ్ యూ. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ. బాయ్.